మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏరువాక పౌర్ణమి రోజు ఈ రెండింటినీ జేబులో పెట్టుకుంటే మీ సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది, వద్దన్నా మీరు ధనవంతులుగా మారుతారు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మరి పౌర్ణమి రోజు జేబులో ఏం పెట్టుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. హిందూ సాంప్రదాయంలో జ్యేష్ఠ పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఈరోజే రైతులు వ్యవసాయ పనులను ఆరంభిస్తూ భూమి పూజ చేస్తారు. తొలకరి పిలుపు, రైతన్న మోము చిగురు, పిల్ల కాలువల గెంతులాట, పుడమి తల్లి పులకరింతకు సాక్ష్యమే ఈ ఏరువాక పౌర్ణమి. వ్యవసాయ పండుగ ప్రారంభంలో వచ్చే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమినే ఏరువాక పౌర్ణమిగా పిలుస్తారు. నాగలి పట్టి పొలాలు దున్ని నాటు వేసే ఈ సందర్భం రైతన్నకు అతి కీలకం. ఈ సందర్భంలోనే పౌర్ణమి వస్తుంది కాబట్టి అది అన్నదాతలకు ఇష్టమైన పౌర్ణమి అయ్యింది. వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠం మొదలైన తర్వాత వర్షాలు కురవటం మొదలవుతాయి. ఒక వారం అటూ ఇటూ అయినా జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడక మానదు, భూమి మెత్తబడక మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయ పనులకు ఇది శుభారంభం. ఏరువాక అంటే దుక్కిని ప్రారంభించటం. ఈరోజు రైతులు వ్యవసాయ పనిముట్లను అన్నిటినీ కూడా కడిగి శుభ్రం చేసి పసుపు కుంకుమ అద్ది పూజిస్తారు, పశువులను అలంకరిస్తారు. రైతులందరూ ఒకేసారి వ్యవసాయ పనులను ప్రారంభించే విధంగా ఏరువాకను వర్ణిస్తారు. జ్యేష్ఠ మాసంలో మొదలయ్యే నైరుతి ఋతుపవనాల ప్రభావం ఇంచుమించు దేశమంతటా ఒకేలాగా ఉంటుంది. దేశంలో దాదాపు 80% వర్షపాతం నైరుతి వల్లే కలుగుతుంది. కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమిని దేశమంతటా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఏరువాకను జ్యోతిష్య శాస్త్రవేత్తలు కష్య ఆరంభం, సస్య ఆరంభం అని కూడా వ్యవహరిస్తారు. ఏరువాక పౌర్ణమిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలాగా పాటిస్తూ ఉంటారు. పాడి పంటలకు, పొలం పనులకు ఎలాంటి ఆటంకాలు ఎదురు కావద్దని కోరుకుంటూ ఈ ప్రక్రియను ఒక మహాయజ్ఞంగా పరిగణించి ఆచరిస్తారు. నాగేటి సాలల్లో సీత దొరికింది కాబట్టి సీతాయజ్ఞంగానూ భావిస్తారు. ఇక ఈరోజే వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు. హైందవ సంస్కృతిలో ఆధ్యాత్మిక జీవన విధానంలో పురుషులతో సమాన ప్రాధాన్యత స్త్రీలకు ఉన్నది. ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, కుటుంబ క్షేమము కోసము కట్టుకున్న భర్త, బిడ్డల కోసం పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా దైవారాధనలో నిమగ్నులై ఉంటారు. ధర్మార్థ కామ మోక్షాల కొరకు నడిచే బాటలే దారి తప్పకుండా ఆ జ్ఞాన జ్యోతిని దర్శించి లేదా ధరించి చీకట్లను తొలగించేందుకు మన ఋషివర్యలు ఏర్పరిచినవే ఈ పండుగలు. వ్రతాలు, నోములు, ఉపవాసాలు మొదలైనవి విధిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు దైవాన్ని ప్రసన్నము చేసుకొని కుటుంబ క్షేమం కోసం స్త్రీలు చేసే ఉపవాస దీక్షలలో వట సావిత్రి వ్రతము ఒకటి ముఖ్యమైనది. తన పతివ్రత మహిమతో యమధర్మరాజు నుంచి తన భర్త ప్రాణాలను వెనక్కు తెచ్చుకున్న సావిత్రి పతిభక్తికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. తన భర్త సత్యవంతుడు చనిపోతే పవిత్ర వృక్షమైన మర్రి చెట్టును భక్తి శ్రద్ధలతో పూజించింది సావిత్రీదేవి. ఆ మహిమతోనే ఆమె యమధర్మరాజు వెంట నడిచింది. సామదాన భేద దండోపాయాలను అవలంబించాలని యమధర్మరాజు ప్రయత్నించిన పతివ్రతామ్మ తల్లి సావిత్రీదేవి ముందు ఆయన ఆటలు సాగలేదు. చివరికి ఆమె పతిభక్తికి, పాతివ్రత్యానికి సంతోషించి సావిత్రి భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చేశాడు యమధర్మరాజు. సావిత్రీదేవి చేసినట్లుగా చెప్పే ఈ పూజను నేటి స్త్రీలలో చాలామంది నిర్వహిస్తూ ఉన్నారు. పెళ్ళైన యువతలంతా కూడా వట సావిత్రి వ్రతం నాడు కొత్త దుస్తులు ధరించి చుట్టుప్రక్కల వారితో కలిసి ఏటి ఒడ్డుకు వస్తారు. మర్రి చెట్టును భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. సింధూరంతో వటవృక్షాన్ని అలంకరించి 4 దారం పోగుల్ని చెట్టు మొదలు చుట్టూ కట్టి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వటవృక్షము అంటే మర్రి చెట్టు. ఈ చెట్టును త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు. మర్రి చెట్టు వ్రేళ్ళు బ్రహ్మకు, కాండము విష్ణువుకు, కొమ్ములు శివునికి నివాస స్థలములు. పూర్వము ఉద్యోగాలు, వ్యాపారాలు, క్లబ్బులు, పబ్బులు అంటూ తెలియని మహిళలంతా కూడా రకరకాలైన ఈ వ్రతాచరణలో నిమగ్నులై ఉండేవారు. వారికి వ్రతాలు, నోములు, ఉపవాస దీక్షలంటే ప్రాణం లేచి వచ్చినట్లయ్యేది.
మరియు వృక్షంలా తమ భర్తలు కూడా సుదీర్ఘకాలం జీవించి ఉండాలని వటసావిత్రి వ్రతములో మహిళలు ఈ చెట్టుకు మొక్కుకుంటూ ఉంటారు. పూలు, గాజులు, పసుపు, కుంకుమలు వంటి అలంకరణ సామగ్రితో అలంకరిస్తారు. పసుపు కుంకుమలతో పూజిస్తారు. ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. సువిశాలమైన విస్తారమైన ఈ వృక్షం కొమ్మ కింద ఎలా నీడను పొందుతారో ఆ వృక్షంలా తమ భర్తలు కూడా కుటుంబానికంతా నీడనివ్వాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ శక్తిని తమ భర్తలకు ఇవ్వవలసినదిగా ఆ సావిత్రీదేవిని ప్రార్థిస్తారు. కొత్తగా పెళ్ళైన స్త్రీలతో ఈ వ్రతాన్ని ప్రత్యేకించి చేయిస్తారు. తీపి వస్తువులను, తీపి పదార్థాలను నైవేద్యంగా పెడతారు. బంధుమిత్రులందరినీ కూడా ఈ వ్రతానికి రావలసినదిగా ఆహ్వానిస్తారు. బ్రాహ్మణ పురోహితులచే శాస్త్రోక్తముగా పూజలు జరిపిస్తారు. వ్రతము రోజు ఉదయాన్నే స్నానము చేసి నూతన వస్త్రాలను ధరించి శుచిగా ఇంట్లోని పూజా మందిరంలో పూజను నిర్వహిస్తారు. తోటి స్త్రీలతో మర్రి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేస్తారు. ఆ రోజంతా ఉపవాసము చేస్తారు. కొందరు చంద్రుణ్ణి చూసేదాకా మంచినీరు కూడా తీసుకోరు. కొందరు ఒక్కపూట భోజనం చేస్తారు. మరికొందరు పళ్ళు మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఈ వటసావిత్రి వ్రతము ఎప్పటి నుండి ఆరంభమైందో చెప్పే ప్రత్యేక దాఖలాలు ఏమీ లేవు. నేపాల్లోనూ మన దేశంలోని బీహార్లో ఈ వటసావిత్రి వ్రతాన్ని 500 ఏళ్లుగా ఆచరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రాచీన భారతంలో ఉత్తరాది ప్రాంతమైన మిథిలలో ఈ వ్రతాన్ని ఆచరించినట్లు ఆధారాలు ఉన్నాయట. అలాగే ప్రతి జీవి యొక్క జాతకం నవగ్రహాల ఆధీనంలో ఉంటుంది. మన జాతక చక్రంలో గ్రహాలు అనుకూలంగా ఉంటేనే జీవితం బాగుంటుంది. శరీరానికి కొన్ని వస్తువులను తాకించటం వలన గ్రహాలు శాంతిస్తాయి. పౌర్ణమి రోజు ఇలాంటి 2 వస్తువులను జేబులో పెట్టుకుంటే మంచిదని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఈ 2 వస్తువులు సమస్త గ్రహాలతో సంబంధం కలిగి ఉన్నాయి. పౌర్ణమి నుండి ప్రారంభించి ఈ 2 వస్తువులను ప్రతిరోజు జేబులో పెట్టుకుంటే మీకు రోజురోజుకు ఉన్నతి అనేది లభిస్తుంది. మీ జీవితం సంతోషకరంగా మారుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చాలా తేజస్సుతో వెలిగిపోతాయి. మరి ఆ వస్తువులు ఏమిటంటే సోంపు, నల్ల మిరియాలు. పౌర్ణమి రోజు కొద్దిగా సోంపు, నల్ల మిరియాలు తీసుకొని చిన్న వైట్ పేపర్లో వేసి పొట్లంలాగా కట్టి ఈ పొట్లాన్ని మీ జేబులో పెట్టుకోండి. ప్రతిరోజు ఇదే విధంగా సోంపు, నల్ల మిరియాలు జేబులో పెట్టుకుంటూ ఉండండి. ఈ పౌర్ణమి నుంచి ప్రారంభించి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండండి. సోంపు బుధగ్రహాన్ని, శుక్రగ్రహాన్ని బలపరుస్తుంది. సోంపు తినేవారి బుద్ధి చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో మంచి గ్రోత్ పొందుతారు. ఇక నల్ల మిరియాలు కూడా ఎంతో నల్ల మిరియాలు మీ దగ్గర ఉంచుకుంటే మనసు శాంతిస్తుంది. సఫలత మీ కాళ్ళ దగ్గర ఉంటుంది. పౌర్ణమి నుండి ప్రారంభించి ఎవరైతే ప్రతిరోజు ఈ మిరియాలను, సోంపును పొట్లంలాగా కట్టి జేబులో పెట్టుకుంటారో వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. ఏ పని చేసినా వీరికి విజయం లభిస్తుంది. ఈ పరిహారం గురి 2 వస్తువులను జేబులో పెట్టుకోండి. జీవితాన్ని మార్చుకుని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.